హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి. సండే మీటింగ్ ఉంది సాయంత్రం. దానికోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి చింతపండుతో ట్రై చేస్తున్నాను. ఇక్కడ చింతపండు కొద్దిగా నల్లగా ఉంటదండి. మీరు ఏమి అనుకోవద్దు. ఇప్పుడేమో చింతపండు పులుసుతో చేస్తున్నానండి. చింతపండు మంచిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. కానీ కలర్ బాగా చేంజ్ అయ్యింది. నల్లగా ఉందనమాట. అందుకని అంటున్నాను. అంతలోకండి పులిహోరలోకి ఈ తిరగమోత అనేది ఏస్తన్నాననమాట. ఇదేసేసేసి అన్నం ఆల్రెడీ ఉడకబెట్టి ఆరబెట్టాను పక్కకి. ఆ తర్వాత చింతపండును ఈ పోపు అయిపోయిన తర్వాత 2 కలుపుకోవడమే. అంటే మాకెప్పుడు సాయంత్రం లోపల మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ కోసం ఏదైనా కొద్దిగా చేసుకొని తీసుకెళ్తామనమాట. అంటే ఒక 5, 6 ఫ్యామిలీలొస్తారు వాళ్ళ కోసమని. అయితే ఈ సండే ఎగ్ బజ్జీ ముందు వీడియోలో పెట్టాను కదా! ఎగ్ బజ్జీను మళ్ళీ పులిహోర కూడా చింతపండు పులిహోర చేద్దామని ఈ 2 చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఈ చింతపండు పులిహోర. ఎప్పుడో ఒకసారి ఫస్ట్‌లో ట్రై చేశాను. అదే గుర్తుతో మళ్ళీ ఇలాగే ట్రై చేస్తున్నాను. ఈసారి ఎగ్ బజ్జీను, చింతపండు పులిహోర 2 పెడదామని మా హస్బెండ్ ఆలోచన. అందుకని 2 ప్రిపేర్ చేసాం. సండే మార్నింగ్ చర్చ్‌కెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అన్నం తిని వెంటనే ఈ ప్రిపేర్ చేస్తున్నాము. సండే రోజు మట్టుకి చాలా బిజీగా ఉంటదండి. మార్నింగ్ నుండి నైట్ వరకి చాలా బిజీగా ఉంటది మాకు. కానీ ఏది ట్రై చేసినా ఫస్ట్ టైం అన్నీ మంచిగా వచ్చినాయండి. పులిహోర కూడా చాలా మంచిగానే వచ్చింది. ఇక్కడ అందరూ చాలా వరకు హిందీ వాళ్ళే కదండీ! వాళ్ళు మటుకు తిని చాలా బాగుందన్నారు. ఇదిగోండి ముందుగానే నేను ఈ బాండీలోని ఏసాను. చింతపండు చూడండి ఎంత నల్లగా ఉందో. తప్పదు ఇక్కడ చింతపండు అలాగే ఉంటది కాబట్టి తప్పదని అలాగే చేశాను. ఎప్పుడైనా నేను లెమన్ చేస్తాను. ఈసారి టేస్ట్ వేరేగా ఉండిద్దని చింతపండుది ఇది ట్రై చేశాననమాట. కానీ రుచి మట్టికి చాలా బాగా వచ్చిందండి. మొత్తం చింతపండు అంతా రైస్‌లో కలిపేసుకొని ఆ తర్వాత పోపు మొత్తం అండి నేను రైస్‌లో కలిపేసుకుంటున్నాను. కానీ రుచి మట్టికి చాలా బాగా వచ్చింది. ఒక అక్క తెలుగక్క హెల్ప్ చేస్తాక వస్తానంది. నేనేమో వద్దన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నాడు కదా! తనే నాకు చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఇద్దరం కలిసేసి చేసేసాము. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మట్టికి చాలా బాగుంది. ఓకేనండి. బాయ్.